మన రియల్ లైఫ్లో ఉపయోగపడే లెక్క అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక బ్యాంక్కి వెళ్ళామనుకోండి, ఆ బ్యాంక్లో మనం డబ్బులు దాచుకుంటే వాళ్ళు ఏమిస్తారు? దాచుకున్న డబ్బులకి వెరీ గుడ్ వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తారు. అది మనం ఎలా లెక్క కట్టాలన్నది నేర్చుకోవడమే ఇవాళ లెక్క అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం బ్యాంక్కి వెళ్ళామనుకోండి, ఆ బ్యాంక్ దగ్గర 6% ఇంట్రెస్ట్ ఇస్తాము అన్నారు. మనం డబ్బులు దాచుకుంటే ఎంత ఇస్తారు? 6%. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. 100 రూపాయలు కనుక ఒక సంవత్సరం దాచుకున్నారనుకోండి, మీకు వడ్డీ ఎంత ఇస్తారు? 6 రూపాయలు ఇస్తారు. అర్థమైందా? ఒక 100 రూపాయలని మీరు సంవత్సరం బ్యాంకులో దాచుకుంటే సంవత్సరం అయిపోయాక మీ 100 మీకు ఇచ్చేసి పైన ఎంత ఇస్తారు? 6 రూపాయలు. 1000 రూపాయలు దాచుకున్నారనుకోండి, వడ్డీ ఎంత ఇస్తారు? 60 రూపాయలు. ఇక్కడ 0 పెట్టాను కదా, ఇక్కడ కూడా ఇంకో 0 పెట్టుకోండి. బ్యాంకులో మీరు 10,000 రూపాయలు దాచుకున్నారనుకోండి, సంవత్సరం పోయాక మీకు వడ్డీ ఎంత ఇస్తారు? 600 రూపాయలు ఇస్తారు. 1,00,000 రూపాయలు దాచుకున్నారనుకోండి బ్యాంకులో, సంవత్సరం పోయిన తర్వాత వడ్డీ ఎంత ఇస్తారు? 6,000 రూపాయలు ఇస్తారు. 6% అంటే అర్థం 1,00,000 రూపాయలు మీరు బ్యాంకులో దాచుకుంటే సంవత్సరం అయిన తర్వాత 6,000 ఇస్తారు. అర్థమైందా అక్కడికి? మరి నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి 6,000, నెలకు ఎంత వస్తుంది అంటే ఏం చేయాలి? ఈ అమౌంట్ని మనం 12 పెట్టి డివైడ్ చేయాలి. ఈ అమౌంట్ని 12 పెట్టి భాగిస్తే మనకి సంవత్సరానికి వచ్చిన దాన్ని నెలకు మార్చుకోవాలన్నమాట. దీన్ని 12 పెట్టి భాగించాలి. 12 ఎక్కం 6లో పోదు, 60లో 5 సార్లు, 12 5లు 60. ఈ 0కి ఇక్కడ 0 0, మళ్ళీ ఈ 0కి ఇక్కడ 0 ఇక్కడ 0. అంటే ఒక నెలకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 500. మనం 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక సంవత్సరం ఉంచుకుంటే నెల మనకు వడ్డీ ఎంత ఇస్తారు? 500. ప్లస్లు మైనస్లు ఉంటాయన్నమాట. 1 రూపాయి తగ్గించడం ఏదో ఉంటాయి. అర్థమవుతుందా? అది లెక్క. ఇప్పుడు ఈ టైప్ మీద మీకు 5 లెక్కలు ఇస్తాను. అన్ని బ్యాంకులను సమానంగా ఇవ్వరు. ఒక్కో బ్యాంకులో ఎక్కువ ఇస్తారు, ఒక్కో బ్యాంకులో తక్కువ ఇస్తారు. మీరు నెలకి ఎంత వస్తుందని కట్టాలి. సంవత్సరం అంతా ఉంచాలి. అంతేగాని ఒక నెల నుంచి నాకు 500 ఇచ్చేయంటే సంవత్సరం అంతా ఉంచితే అప్పుడు సంవత్సరం లాస్ట్లో 6,000 ఇస్తారు. లేదా ఏ నెల కార్యాలయం అంటే నెలల 500 చొప్పున ఇస్తారు. అదే